పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులు ఎవరికీ కూడా దర్శన భాగ్యం కలగలేదు. కేవలం విఐపీల కోసమే నిన్న వైకుంఠ ఏకాదశి నిర్వహించినట్టు కనిపించింది. నాకు తెలిసినంత వరకు నభూతో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఈ విధంగా విఐపీలకి రెడ్ కార్పెట్ వేసి దర్శనాలు చేయించింది. సామాన్య భక్తులు దరిదాపుల్లో కూడా రానిలేనటువంటి పరిస్థితి. కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైనా నీ ముంగిట సామాన్యుడే అంటారు, కానీ సామాన్యుడి దరిదాపుల్లోకి రానిలేదు. ఎవరైతే కోట్లకు పడగెత్తున్నారో, ఎవరైతే ప్రోటోకాల్ పేరుతో విఐపీలను ముద్రేసుకున్నారో వాళ్ళకి తప్పించి ఇంకొక దర్శనం కలగలేదు. మరీ దారుణం ఏంటంటే కొండపైన రూములన్నీ బ్లాక్ చేసి కేవలం ప్రోటోకాల్ ఉండే వాళ్ళకే ఇవ్వటం జరిగింది. ప్రసాదాలు కూడా సామాన్యులకి ఎవరికి పెద్దగా అందుబాటులోకి వచ్చినటువంటి దాఖలా లేదు. ప్రోటోకాల్ ఉన్నటువంటి విఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ళ పిఆర్ఓలు, అసలు ఏ హోదా లేని వాళ్ళు కూడా నిన్న విఐపీల పేరు చెప్పుకునేసి విఐపీలతో కూడా దర్శనాలకు వచ్చి, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకి దర్శనాలకు వచ్చి సామాన్య భక్తులకు తీవ్రమైన ఇబ్బంది కలిగించారు. నేను అడుగుతున్నాను టీటీడీ ఈఓ గారిని, చైర్మన్ గారిని, సామాన్యుడికి ఎవరు దరిదాపుల్లోకి రానివ్వకూడదని ఏమన్నా రూల్ ఏమైనా పెట్టారా మీరు? నేనేమో సర్కులర్ ఏమో ఇచ్చారు, విఐపీలు ఎవరు రావద్దండి కొండపైకి, మీ కన్వీనియన్స్ చూసుకుని రండి అని చెప్పేసి. కానీ నిన్న దర్శనం అంతా కూడా అసలైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు నిన్న ఒక రోజు కేవలం విఐపీలే. ఇంకా 7-8 రోజులు 9 రోజులు ఉంటుంది, దాంట్లో ఎవరు పడితే వాళ్ళు దర్శనాలు చేసుకుంటే అనేసి రకంగా చెప్పారు. కానీ వాస్తవానికి ఎవరికి కూడా ఒక రూమ్ ఇచ్చినటువంటి దాఖలా లేదు, అంత ప్రసాదం ఇచ్చినటువంటి దాఖలా లేదు సామాన్యుడికి. సామాన్యులకి ఉన్న రూములను కూడా వికేట్ చేసి పంపించి టోటల్గా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకే రూములు, గదులు కేటాయించారు. ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా? మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎంప్లాయీస్ కూడా దర్శనం కలిగించలేదు. ఎంప్లాయీస్ కూడా దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి కేవలం ప్రోటోకాల్ ఉన్నటువంటి విఐపీలకు మాత్రం నిన్న వైకుంఠ ఏకాదశి తిరుమల కొండపైన. ఇంకా సామాన్యుడు దరిదాపులకు రానిలేనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు. రాను రాను తిరుమల తిరుపతి దేవస్థానం క్షేత్రాన్ని ఈ విధంగా వ్యాపార క్షేత్రంగాను, విఐపీ క్షేత్రంగాను, ప్రోటోకాల్ క్షేత్రంగాను మార్చబాకండి 2 చేతులెత్తి మీకు సగౌరవంగా ప్రార్థిస్తున్నాను. కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైనా నీ ముంగట సామాన్యుడేనో అంటారు, కానీ అందరి వాడిని కొందరి వాడిగా చేసేశారు. కేవలం విఐపీలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రోటోకాల్ పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళకి మాత్రమే నేను దర్శనం జరిగింది. ఇవన్నీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సీతానాయకుడు, శ్రద్ధజన పోషకుడు చూస్తున్నాడు. తగిన రీతిలో మీకు గుణపాఠం నేర్పించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా ధర్మారెడ్డి గారిని, నిన్న ఎంతమంది విఐపీలు సామాన్యులు దర్శనం చేసుకున్నారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అంతెందుకంటే మీరు టీటీడీయూగా బాధ్యత స్వీకరించిన రోజు నుండి ఎంతమంది ఎమ్మెల్యేల లెటర్లకి దర్శన భాగ్యం కల్పించారు, అవకాశం కల్పించారు, సామాన్యులకు ఎంతమంది కల్పించారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయమని ధర్మారెడ్డి గారిని సూటిగా డిమాండ్ చేస్తున్నారు. విఐపీల సేవలో మునిగి తేలుతున్నారు మీరు. సామాన్యుల భక్తులకు సరైనటువంటి సేవలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఒకసారి పునరాలోచించుకోమని చెప్పి నేను ధర్మారెడ్డి గారిని, టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను.